ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు శివరాత్రికి సంబంధించి శ్రీశైలం ఏర్పాట్లన్నీ బాగున్నాయి సార్. మొత్తం తిరిగారు ఇక్కడ మొత్తం టెంపుల్ చుట్టూ మొత్తం కూడా తిరిగాం సార్. ఓకే ఓకే అన్ని ఎలా ఉంది ఇక్కడ అన్ని బాగున్నాయి. దర్శనం ఎంత టైం పట్టింది మీకు? హాఫ్ అన్ అవర్ అరగంట సార్. ఇంత త్వరగా ఇద్దని అనుకున్నారా మీరు? అనుకోలేదు సార్. అంటే జనాలు ఇంతమంది వచ్చారు, చాలా ఎక్కువ మంది రద్దీగా ఉంది. ఇంత మందికి తగ్గట్టుగా ఉన్న ఏర్పాట్లు ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇక్కడ? మాకైతే ఫ్రీ అయింది సార్. ఫ్రీగా అయింది. అంటే ఎక్స్పెషల్ మీరు స్వామివారి మాలేసుకుని వచ్చారు, స్వామివారి మాలేసుకున్న వాళ్ళకి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు, సరిగ్గా పట్టించుకోవట్లేదు బయట చదువుతున్నారు, అది నిజమా అబద్ధమా? లేదు సార్, పట్టించుకుంటున్నారు. పట్టించుకుంటారా? తొక్కిసలు అట్లా ఏమేం లేవు కదా? లేదు సార్. అన్నదానం గానీ వాటర్ గానీ అన్ని ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి సార్. అన్ని బాగున్నాయి. అంటే పాదయాత్ర చాలా బాగుంది, అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు, ఇంత భక్తితో ఈ శివరాత్రి టైంలో వచ్చారు. శివరాత్రి తగ్గట్ల ఏర్పాట్లు, ఆ శోభ కనిపిస్తుంది ఇక్కడ చాలానండి బాబు, చాలా కనిపిస్తుంది. బాగుంది, కన్నా ఎక్కువ మంది రద్దీ వచ్చి అంటున్నారు. ఇంత మందికి తగ్గట్టు బాగానే ఉంది క్రౌడ్ మేనేజ్మెంట్. బాగుందండి. ఇంకా ఈ వాళ్ళ నుంచి ఇంకా బాగుందంట. అంటే ఇక్కడ కొంతమంది అంటున్నారు సరిగ్గా ఏర్పాటు చేయట్లేదు, ఇబ్బంది పడుతున్నారు భక్తులు అంటున్నారు. మాత్రం ఎక్కడ ఇబ్బంది పడలేదు, చాలా బాగా పెడుతున్నారు. ఎంత టైం బట్టి మీకు దర్శనానికి? 1.5 hours పట్టింది అంతే. ఫాస్ట్ గా అయిపోయింది. అయిపోయింది. మీరు ఊహించారు ఎంత ఫాస్ట్ గా వస్తున్నారు ఇంత మంది? 1 గంట అవుద్ది అనుకున్నాము. మరి ఇంత బాగా ఆలయ ఏర్పాట్లు చేసిన అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రోజు చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ శివరాత్రి టైంలో ఇక్కడికి వచ్చారు కదా శ్రీశైలంకి, ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ? అంత బాగానే ఉన్నాయి స్వామి. దర్శనం బాగా జరుగుతుంది, అంత బాగుంది స్వామి. దర్శనం కూడా బాగా జరిగింది. బాగా జరిగింది స్వామి. క్యూ లైన్ లో ఉన్నారా? క్యూలో ఉన్నాం స్వామి. ఆ క్యూ లైన్ లో ఇబ్బందులు పడ్డారా? క్యూ లైన్ ఎలా ఉన్నాయి మీకు వసతులన్నీ? అంటే బాగానే అంత బాగానే ఇచ్చినారు. అంటే ఏం తొక్కిసలాట, రద్దీగా ఉండడం, నెట్టడం కానీ ఆలయ సిబ్బంది ఏం లేవు స్వామి, అంటే ఏం లేవు. మీరు చెప్పండి సార్, ఎలా ఉన్నాయి ఏర్పాటు? బాగానే ఉన్నాయి స్వామి, బాగానే ఉన్నాయి. ఎలా చేశారు ఏర్పాట్లు టెంపుల్ వాళ్ళు? మంచిగా ఉంది సార్. ఓకే, ఎలా ఉన్నాయి స్వామి? సౌలభ్యం అయితే మంచిగా ఉంది. ఇబ్బంది లేదు కదా భక్తులకి? దేనికి ఇబ్బంది ఏం లేదు. అంటే ఒక స్వామివారి భక్తులు మీరు వచ్చారు కదా, సౌకర్యం లేదు. నాకు తెలిసిన వాటికి అయితే మంచిగా ఉంది. ఏం దేనికి లోటు లేదు. మీరు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటారు? అంత బాగానే ఉన్నాయి స్వామి, అంత ఏమి ఇబ్బంది ఏం లేదు. అంత బాగానే రిలీఫ్ వచ్చు. బయట నాకు చెప్పేది ఎవరు నమ్మొద్దండి, అంత బాగానే ఉంది. స్వామివారి దర్శనం చేసుకున్నాక ఈ శ్రీశైలం శివరాత్రి టైంలో చేసుకున్నా ఇప్పుడే. ఎంత టైం పట్టింది? 1 hour. 1 hour పాటు క్యూ లైన్ లో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయి. ఏమో ఇచ్చారు క్యూ లైన్ లో ఉన్నప్పుడు నీకు? అట్లే ప్రసాదం పెట్టినారు. ఇక వచ్చినాక లడ్డు అది ప్రసాదం పెట్టినారు. వాటర్ పోసినారు. అట్లే అన్ని వచ్చాయి అనమాట. అన్ని వచ్చాయి. అందరికి అందించినట్లు. క్యూ లైన్ ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే నెట్టుకోవడం కానీ? పోలీసులు వీళ్ళందరూ కూడా పోలీసులు కూడా ఎక్కువ ఉన్నారు అనమాట. మొత్తము అందరు ఇడే ఎక్కువ ఉన్నారు పోలీసులు. ఏమి ఇబ్బంది అంటే ఏం లేదు. పోలీసులు భక్తుల పట్ల బాగానే ప్రవర్తిస్తున్నారు, ఏమైనా ఇబ్బందులు పెడతారు? ఏం బాగానే పరిస్థితున్నారు. మొత్తానికి శివరాత్రికి సంబంధించి డెకరేషన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగా చేశారు. మన సూపర్. అది ఇంత ముందు అయితే చూడలే, ఇప్పుడు ఫస్ట్ టైం రావడము. బాగున్నాయి, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత బాగా ఏర్పాట్లు చేసిన వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? థ్యాంక్స్ చెప్తున్నా. తెలంగాణ నుంచి వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. మేము పొద్దున వచ్చేసి కంపార్ట్మెంట్ లో మమ్మల్ని ఆపారు. అక్కడ నుంచి మనకు ఏ పాలు, బిస్కెట్స్ అవన్నీ అందాయి. తర్వాత లైన్ లో నిలబడి దర్శనం అయ్యారు. తెలంగాణ స్వామి దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం స్వామి. మొత్తానికి స్వామివారి మాల వేసుకున్నారు. దర్శనం ఎలా జరిగింది మీకు? బాగానే జరిగింది స్వామి. ఎలా ఉన్నట్టు స్వామి? భక్తులు ఎంతమంది? చాలా రద్దీగా ఉన్నట్టుంది కదా, ఎలా ఉన్నాయి లోపల అంతమందికి కూడా? రద్దీగా ఉంది, బాగానే ఉంది స్వామి. రెస్ట్రిక్ట్ కూడా కొంచెం బాగానే ఉంది. పోలీసులు వీళ్ళందరూ కూడా ఉన్నారు స్వామి అక్కడ? ఉన్నారు స్వామి అక్కడ. అవైలబుల్ గా ఉన్నాను మొత్తం. బాగానే స్పందిస్తున్నారా? ఏమైనా ఇబ్బంది పెడుతున్నా మిమ్మల్ని స్వామి భక్తులుగా? ఏమైనా ఏంటి పరిస్థితి అక్కడ? ఏం లేదు స్వామి, బాగానే మంచిగానే చూసుకుంటున్నారు స్వామి. ఇప్పుడు మంచిగానే ఉంది, చాలా మంచిగా ఉంది. మంచిగానే తోసుకోకుండా నిదానంగా వెళ్తున్నాను. మంచిగా. మీరు చెప్పండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగుంది. అంత ముందుకి ఇప్పుడు ఏమైనా మార్పు ఉంది స్వామి శ్రీశైలం టెంపుల్ అంటే శివరాత్రి ఏర్పాట్లలో? మార్పు ఉంది. ఎప్పుడు బాగుంది స్వామి? ఇప్పుడే బాగుంది. మీకు కూడా క్యూ లైన్ అన్ని వచ్చాయి నించున్నప్పుడు? అంటే ఫుడ్ కానీ వాటర్ కానీ అన్ని వచ్చాయి మీకు? వచ్చాయండి, అన్ని వచ్చాయి. బాగున్నాయి. ఇప్పుడు బాగుంది. ఇంతమంది కానీ ఇప్పుడు బాగుంది. ఇప్పుడు మంచిగా ఉంది దర్శనం. ఇబ్బంది పడలేదు స్వామి? ఏమి ఇబ్బంది లేదు. అంటే పోలీసులు ఇబ్బంది పెడుతున్నా అని చెప్పేసి బయట వార్తలు నడుస్తున్నాయి స్వామి. ఏం లేదు స్వామి, ఏం లేదు. మంచిగా ఇబ్బంది ఏం లేదు. మీరు ఒక శివుడి మాల వేసుకొని ఈ శ్రీశైలంకి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి స్వామి? మంచిగా ఉంది. మాకంతూ మంచిగా అనిపించింది స్వామి. లోపల పోయినా క్యూ లైన్ లోపల బాగా ప్రశాంతం ఉండదు. రోజు 40,000 మంది వస్తుంటారట. అది స్వామి చెప్పినట్టు, పోలీస్ స్వామి. 40,000 మంది వస్తున్నారు కదా, ఇంత మందికి బాగానే చేస్తున్నారా? బాగానే చేస్తాం, ఏం ఇబ్బంది లేదు. పోలీసులు వీళ్ళందరూ ఎలా ఉన్నారు మీతో? అంటే బాగా ఇబ్బందిగా ఉన్నారు? చెప్తుండ్రు, బాగానే మాట్లాడుతున్నారు పోలీసులు? మంచిగా మాట్లాడుతున్నారు. మంచిగా మాట్లాడుతున్నారు. అంటే మీరే చెబుతున్నారు స్వామి 40,000 మంది వస్తున్నారని. ఇంత మంది వచ్చినా కూడా అంత త్వరగా దర్శనం వద్దని మీరు అనుకున్నారా? స్వామి అనుకున్నాం. నాష్టా బిస్టా ఇస్తున్నారు, నీళ్లు నాష్టా. బాగానే వస్తున్న టైంకి లోపల వస్తున్నది మన రూమ్ లాగా, కంపార్ట్మెంట్ లా. ఆడ నాష్టా కంటిన్యూ ఇస్తున్నారు. తినే వాళ్ళకి తింటారు పిల్లలు. కొంతమంది మాలేసినాం కదా, మనం తినలేము. మాకు టైం ఉంటది కదా స్వామి, టైం లేని తింటుండ్రు. నాష్టా అది మంచిగా ఉంది స్వామి. పుట్నాల పొడి, రవ్వ, వాటర్ బాటిల్. ఆడ లేడీస్ కూడా ఉన్నారు సార్. ఇక్కడ భ్రమరాంబిక దగ్గర వరకు ఉన్నది నీళ్ళు. ఆడ ఇస్తుంటారు లేడీస్. భ్రమరాంబ అమ్మవారు ఉన్నారు కదా, ఇక్కడ దగ్గర ఇస్తుంటారు. మంచిగా ఉంది. అనుకోకుండా ఇంతమంది వచ్చారు స్వామి. ఇంతమందికి బాగానే ఉన్నాయి అయితే? బాగుంది. ఇప్పటి వరకు బాగుంది. అయితే కొంతమంది బయట ఏం చూస్తున్నారు, సరిగ్గా ఏర్పాట్లు చేయట్లేదు, భక్తులు మాలేసుకుని పట్టించుకోవట్లేదు అంటున్నారు. మంచిగానే జరుగుతుంటారు సార్. మీ పేరు? జమ్లన్న. ఎక్కడి నుంచి వచ్చారు?
పేలకుర్తి దర్శనం అయిందా? దర్శనం అయింది, ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగింది. అంటే ఇప్పుడు శివాలయం ఇప్పుడు మొత్తం శివరాత్రి ఏర్పాట్లు చేశారు కదా, డెకరేషన్ అన్ని ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. 7 నిండు రకంగా ఉన్నాయి. 7 చాలా నీట్గా అంతా చాలా బాగుంది. భోజనం గీజనం అంతా నీట్గా ఉంది. ఈ సంవత్సరం అన్నదానం ఎలా ఉంది? క్వాలిటీగా ఉందా? క్వాలిటీ బాగుంది, బాగుంది. అమ్మ ఎలా ఉందమ్మా అన్నదానం? క్వాలిటీగా ఉందా? మీకు ఎంతనే పట్టింది దర్శనం జరగడానికి అక్కడ లోపల? ఎంత ఒక 10 నిమిషాలు పోయినాం. ఇంత ఫాస్ట్గా అయిపోయిందా? 10 నిమిషాలు చాలా ఫాస్ట్ అయిపోయింది. అంత బాగానే, ఏమి ఇబ్బంది లేదు, అంత బాగానే ఉన్నాయి. క్వాలిటీగా ఉందా? రుచిగా బాగుంది, రుచిగా. ఎక్కడి నుంచి వచ్చారు? మాది కర్నూలు డిస్టిక్. మొత్తానికి శివరాత్రి టైంలో ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి శ్రీశైలంలో? చాలా బాగుండే సార్, బాగుండే. చాలా పరిశుభ్రత బాగుంది, పోలీస్ వ్యవస్థ బాగుంది, శివస్వామిలకి ఏర్పాట్లు బాగున్నాయి, అంతా బాగుంది. మా శివస్వామికి కూడా స్పర్శ దర్శనం బాగా చిక్కింది. బాగా చెక్కిందా? బాగా చిక్కింది, బాగా. దర్శనం చేసుకున్న టైంలో క్యూ లైన్ లో ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బందులు పడ్డారా? లేదు అట్లేం లేదు, ఇబ్బంది ఏం లేదు, అంతా బాగా జరిగింది మాకు. అధికారుల తీరు అంతా బాగానే ఉంది ఇక్కడ? బాగుంది సార్, ఈసారి నీట్ అంతా బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది, అంతా బాగుంది సార్. స్పెషల్ డెకరేషన్ లైటింగ్ ఎలా ఉంది? బాగుండదు సార్ అంతా. ఇంకా ఈరోజు నైట్ చూస్తే తెలుస్తుంది సార్. మరి నిన్న వరకు అంటూ బాగుంది. ఆడ పార్కింగ్ వ్యవస్థ బాగుంది. ఇప్పుడు అన్నదానం చేశారు కదా, ఎలా ఉంది క్వాలిటీ ఇదంతా? దేవస్థానం దీక్ష బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆదర్ నుంచి. సో మొత్తానికి శివరాత్రి టైంలో శ్రీశైలంలో ఉన్నారు మీరు. స్వామివారి దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం సార్ ఈరోజు. తెల్లారితే అయిపోయింది సార్. కంపార్ట్మెంట్లో ఎలా అనిపించింది స్వామి? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయి సార్. ప్రస్తుతం బిస్కెట్లు, వాటర్ ప్యాకెట్లు, మళ్ళీ టిఫిన్ ఇచ్చారు సార్. పర్వాలేదు సార్, బాగానే అరేంజ్మెంట్. అన్ని టైంకి వచ్చేసాం, బాగానే ఉంది సార్. అవును సార్. అంటే ప్రత్యేకంగా మీరు స్వామివారి మాల వేసుకున్నారు. ఈ స్వామివారి దర్శనానికి మీకు ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఏం లేదు సార్, ఇబ్బంది ఏం లేదు. కంపార్ట్మెంట్ లో ఫ్రీడమ్ ఉంది సార్. పడుకున్నాం, బాగానే పడుకున్నాం. వాళ్ళు అరేంజ్మెంట్ అని చేశారు. తీసుకున్నాం, తిన్నాం, పడుకున్నాము. మళ్ళీ దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చేసాం సార్. ఆ క్యూ లైన్ లో రద్దీ ఏమైనా ఉందా? ఇబ్బందిగా ఉందా? ఏం లేదు సార్, నార్మల్ గా ఉంది సార్. అంటే పోలీసులు బాగా ఇబ్బందులు పెట్టారు, ఆ విధంగా ఉంది అది అని చెప్తే? లేదు సార్, ఎవరు సార్ ఏ సార్ ఎవరు మాట్లాడలే పోలీస్ సార్ వాళ్ళు. మేము నార్మల్ గా ఉంది, మాకు ఫ్రీడమ్ గా ఉంది. వాళ్ళు కూడా ఎవరు ఏమనలేదు సార్. అవును సార్, బాగానే ప్రవర్తిస్తున్నాం. అవును సార్, ఏం ఇబ్బంది ఏం లేదు సార్. మొత్తానికి శ్రీశైలం అంటేనే శివరాత్రి బాగా ఫేమస్ సార్. ఇక్కడ ఈ టైంలో ఎంతమంది భక్తులు వస్తారు? ఇక్కడ ఎలా ఉన్నాయి? ఎంతమంది ఇక్కడ ఏర్పాట్లు? లేదు సార్, ప్రస్తుతానికి మాకైతే ఏర్పాట్లు బాగానే ఉన్నాయి సార్. బాగుంది సార్, డెకరేషన్ బాగానే ఉంది, అరేంజ్మెంట్ బాగానే ఉంది సార్. అన్నదానం ఎలా ఉంది సార్? క్వాలిటీ బాగానే ఉంది సార్. సో మీరు చెప్పండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగానే ఉన్నాం సార్, ఏర్పాట్లు ఏం బాగానే ఉన్నాయి. సామాన్లకి అందరికి బాగానే అందుబాటులో ఉన్నాయి. అన్నదానం ఎలా ఉంది? క్వాలిటీ బాగా చేస్తున్నారు సార్. నీళ్ళు కానీ వ్యవస్థ కానీ బాగానే ఉంది. సువి సామాన్లకు కానీ ఇబ్బంది ఏం లేదు. అన్నదానం క్వాలిటీ అంతా బాగానే ఉంది. బాగానే ఉంది సార్. ఈసారి శివరాత్రి ఏర్పాట్లు బాగా చేశారు ఇక్కడ. బాగా అవుతుంది సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము తెలంగాణ నుంచి. ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏర్పాట్లు ఇక్కడ శ్రీశైలం శివరాత్రి టైంలో? ఈసారి మంచిగా ఉంది దర్శనం. ఓన్లీ శివస్వాములకు ఇస్తున్నారు, మంచిగా ఉంది. శివస్వాములు ప్రత్యేకంగా ఉన్నాయి ఏర్పాట్లు? ప్రత్యేకంగా ఉంది స్వామి. శివస్వాములు ఇబ్బంది జరుగుతుంది, తొక్కిసలాట నెట్టుకుంటున్నారు అంటున్నారు. ఇంతకుముందు ఇబ్బంది ఉండే కానీ ఇప్పుడు ఇబ్బంది లేవు, మంచిగా దర్శనం అయింది సార్. మంచిగా దర్శనం. ముందుకు ఇప్పుడు శ్రీశైలం కొండ మీద ఇక్కడ మార్పులు వచ్చేసాం. ఇప్పుడు చాలా మార్పులు ఉన్నాయి స్వామి, ఇంతకుముందు ఏం లేకుండే. నేను 30 ఏళ్ళ నుంచి చేస్తాను, 28 ఏళ్ళ నుంచి మాలేస్తున్నాను స్వామి. చాలా వసతులు చాలా బాగున్నాయి సార్. మేము కడప జిల్లా ఎర్రగొండ మండలం శివసాములు. ఇప్పటికి 27 సంవత్సరం అవుతుంది మేము వస్తే. గతం కన్నా ఇప్పుడు చాలా మెరుగైన సేవలు ఉన్నాయి. బాగా అన్నదానం గాని, ప్రసాదం గాని, ఈ రోజు కూడా బాగా దేవుని దర్శనం, స్వచ్ఛ దర్శనం బాగా జరిగినది. దర్శనం ఒక గంటన్నర పట్టింది స్వామి. ఒక గంట అక్కడ కూర్చున్నాము, అర్ధ గంటలో అంతా అయిపోయింది స్వచ్ఛ దర్శనం. అంటే క్యూ లైన్ లో నుంచి వాళ్ళకి, కంపార్ట్మెంట్ లో భక్తులకి ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. అంటే స్వామి వేసుకుని మీకు బాగా పెట్టారు స్వామి. అక్కడ కూడా బిచ్చ పెట్టారు. భిక్ష అక్కడ కూడా పెట్టారా? పెట్టారు స్వామి, బిచ్చ పెట్టారు. వాటర్ సప్లై బాగుంది, లక్షణంగా చూశారు స్వామి. ఇలాగ స్వామిమాల వేసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా భిక్ష పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? ఆ భిక్ష ఎలా ఉంది? ఆ భిక్ష చాలా సంప్రదాయంగా పద్ధతిలో సాముల వారికి బాగా చేశారు. చాలా బాగుంది స్వామి. సాములకు మంచిగా పెట్టారు స్వామి. ఓకే, థ్యాంక్ యూ స్వామి. బాగుంటుంది మీరు ఊహించారు స్వామి ఇంత బాగుంటుంది ఇక్కడ? లేదు స్వామి, మేము గత 2 ఏళ్ళ 3 నుంచి వస్తున్నాము, కానీ అక్కడికన్నా ఇప్పుడు ఎక్కువ బాగుంది. పెడుతున్నారు బాగానే, కానీ ఈసారి భాగంగా ఎక్కువ చేశారు. ఎక్కువ టైం పెట్టకుండా 1.5 గంటలోనే ముగించారు బాగా. సో ఇంత ఎక్కువైనప్పటికీ ఎలా ఉన్నాయి? బాగానే చేశారా? దేవస్థానములు, శ్రీశైల దేవస్థానంలో బాగా చేశారు స్వామి. వాళ్ళు కూడా మాకు స్వాముల తరపున కృతజ్ఞతలు చేస్తున్నాము. పోలీసులు ఎలా స్పందిస్తున్నారు? మీ స్వాములందరి తరపున ఎలా ఉన్నారు? పోలీసులు అంటున్నారు కానీ పోలీసులు బాగా సహకరించారు మాకు. ఈసారి ఇబ్బంది పెట్టలేదు, ఇబ్బంది పెట్టలేదు. మా పోండిమా మా నిదానం చెప్తున్నారు, ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఈసారి మొత్తం శ్రీశైలం సంబంధించిన ఏర్పాట్లు మాత్రం చాలా సంతృప్తిగా ఉన్నాయి. చాలా 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 బాగా సంబంధంగా బ్రహ్మంగా సూపర్ గా చేశారు స్వామి. ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంగా బాగా చేశారు. ఇంకా జరిగే రోజులు కూడా బాగా చేయాలని
మేము మనసారా కోరుతున్నాం. ఎవరికి కష్టం లేనా అందరితో పాటు సమానంగా బాగుంటే చాలా అంతే మాకు. మీ స్వాములు కూడా బాగానే ఉందా? మా సామాన్ కూడా బాగుంది సార్. మొత్తం దర్శనం లింగ దర్శనం కానీ ఇవన్నీ లింగ దర్శనం బాగా తొందరగా అయిపోయింది సార్. బాగా ఇబ్బందులు పెడుతున్నారు, తొక్కిసలాట్లు అవుతున్నాయి స్వాములకి, రాసాబాసాగా ఉంది అంటున్నారు. మాకైతే ఏం జరగలేదు స్వామి, బాగా ఫ్రీగానే అయిపోయింది దర్శనం. సో గుడుల పట్ల ఇంత బాధ్యత తీసుకున్న అధికారులకు మీరేం చెప్పాలనుకున్నారు? అంటే ఇన్ని ఏర్పాట్లు తీసుకున్నారు. మా సామాన్ తరపున ధన్యవాదాలు చెప్తాను అంతే బాగా సార్. మా తరపున అయితే మాకైతే ఒక అర్ధ గంటకు దర్శనం అయిపోయింది. అర్ధ గంటలో కంపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చాము. ఇంత త్వరగా అయిద్దని మీరు ఊహించారా? అసలు ఊహించుకోలేము కానీ అర్ధ గంటగా అయిపోతారు మాకైతే కానీ అసలు ఊహించుకోలేము. ఓకే, అంటే ఇప్పుడు శివరాత్రి అంటేనే భక్తులు చాలా మంది వస్తుంటారు. ఈ టైంలో ఇంత ఎక్కువ మంది వచ్చినా కూడా ఇంత త్వరగా ఆగిపోద్దని మీరు అసలుకి ఎట్లా గెస్ట్ చేయాలి, ఊహించాలి అసలు. బయట ఏమో స్వాములు ఇబ్బంది పెడుతున్నారు అని జరుగుతుంది. బయట అన్నారు స్వామి, మాకు కూడా అలా అనిపించింది. ఏమేమి చేస్తారో ఏమో అని అనుకున్నామా. కాకపోతే ఓం నమ శివాయ దయ వల్ల చూసాక అదేం లేవా? అవును స్వామి, ఇబ్బంది ఏం లేదు స్వామి. బాగా ఫ్రీగా దర్శనం చేసినారు. పోలీసులు కూడా బాగా సహకరించినారు. ఇబ్బంది లేకుండా పోండి, మామూలుగా పోండి, 23 నెత్తిపైన పెట్టుకొని భుజం మీద పెట్టుకొని పోండి అంతా దర్శనం చేయించారు. మాకు అదే సంతోషం. సౌకర్యాలు బాగున్నాయి స్వామి. రూమ్ లో కూడా బాగున్నాయి. ఈ సంవత్సరం చాలా బాగున్నాయి స్వామి. నవరాత్రులు చాలా బాగానే జరుగుతున్నాయి. శ్యామలు కానీ టెంట్లు కానీ చాలా వచ్చిన భక్తులకి చాలా సౌకర్యాలు బాగున్నాయి స్వామి. దర్శనాలు కూడా బాగున్నాయి. ఇప్పుడు మార్పులు ఉన్నాయి, చాలా 90% మార్పు ఉంది స్వామి. చాలా ఎంత పట్టింది దర్శనానికి? స్వామి 1.5 గంట పట్టింది స్వామి. త్వరగా అయిపోయినట్ట లేట్గా అయిందా స్వామి? తొందరగా అయింది స్వామి, తొందరగా అయింది స్వామి. ఎంత మంది ఉన్నారు కదా, ఇంత త్వరగా అయిద్దని మీరు అనుకున్నారా? ఇంత మందిని చూసి లేట్ అయితే అనుకున్నారా? స్వామి టెంపుల్ వాళ్ళు చాలా బాగా కోఆపరేటివ్ బాగా చేస్తున్నారు స్వామి. చాలా బాగుంది. పోలీసులు క్యూ లైన్ దగ్గర ఎలా ఉంది? పోలీసులు పనితీరు ఎలా ఉంది? ప్రవర్తన స్వామి భద్రతా సిబ్బంది చాలా బాగుంది స్వామి. దురుసుగా ప్రవర్తిస్తున్నారు? ఏమేం లేదు స్వామి. వాస్తవానికి పోలీసులు పనితీరు మీరు ఇప్పుడు చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? పర్వాలేదు స్వామి, పర్వాలేదు స్వామి, బాగానే స్పందిస్తున్నారు. మీకు కంపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి అన్ని టైంకి ఇస్తున్నారా? స్వామి టిఫిన్, వాటర్, బిస్కెట్ సదుపాయం బాగుంది స్వామి. వస్తే వాటర్ది అంతా బాగుంది స్వామి. ఓకే సార్, శ్రీశైలం ఏర్పాట్లు బాగా చేశారు. బాగా చేశారు స్వామి. మీరు ఏం చెప్పాలనుకున్నారు ఒక భక్తుడిగా వాళ్ళకి? ధన్యవాదాలు చెప్పాలనుకున్నాం స్వామి. దేవస్థానానికి మెయింటెనెన్స్ మాత్రం నంబర్ 1. ఎలా ఉంది? మంచిగా ఉంది స్వామి. ఈరోజు చాలా బాగుంది. దర్శనం కానీ అక్కడ ఉన్న మెయింటెనెన్స్ కానీ పోలీస్ వారి రెస్పాన్సిబిలిటీ కానీ అంతా బాగుంది ఈ రోజు అయితే. బట్టి మీకు దర్శనం అవడానికి మాకు ఒక 1 అవర్ టైం పట్టింది. 1 అవర్ 1.5 అవర్ అంతే. ఫైనల్ అయిపోయిందా లేట్గా అయిందా? ఫాస్ట్గా అయిపోయింది. మంచిగా లోపల కూడా మంచిగా నీట్గా ఉంది. అంత బాగుంది. మంది వచ్చారు కదా, అంత ఫాస్ట్గా అయిపోయిందని ఎక్స్పెక్ట్ చేశారు మీరు? ఏం లేదు, చేయలేదు. నిన్నమన్నా వచ్చిన న్యూస్ పరంగా మేము ఈరోజు చాలా భయపడుకున్నాము. ఈ రోజు అయితే మెయింటెనెన్స్ కానీ అన్ని విధాలుగా దేవాదాయ శాఖ అన్ని విధాలుగా సౌకర్యాలు బాగా పెట్టింది. మంచిగా ఉంది. ఇప్పుడు న్యూస్ విన్నారు అంటున్నారు కదా, ఒక స్వామివారికి సంబంధించి ఆ విధంగా నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేయడం ఎలా అనిపించింది? ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది అనుకోకుండా జరిగింది కాబట్టి దాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మొత్తానికి ఒక భక్తుడిగా మీరైతే దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు మీరేం చెప్పాలి? ఇక్కడ చూసి పరిస్థితులు చూసాను, మీకు రియాలిటీ చాలా బాగుంది సార్. ఇప్పుడైతే బాగుంది. ఇంతకు ముందు ఏర్పాట్లకి శివరాత్రి టైంలో ఇప్పుడు ఏర్పాట్లకి ఏమైనా తేడాలు వచ్చాయండి? చాలా అప్డేట్ అయింది. బాగుంది. ఈసారి బాగుంది. బాగుంది అంటే పోలీస్ బందోబస్తు కావచ్చు, మెడికల్ స్టాఫ్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, అంతా బాగుంది. సౌకర్యాలు అన్ని బాగున్నాయి. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ఇప్పుడు అన్ని బాగున్నాయి. మొత్తం దర్శనం చేసుకున్నారు మీరు? ఓం నమ శివాయ. నేను దర్శనం చేసుకున్నాను స్వామి. ఈ రోజు భక్తులు రోజు రోజుకి పెరుగుతున్నారు. 6 సంవత్సరాల నుంచి పాదయాత్ర చేస్తున్నాను. సంవత్సరం జనం భక్తులు ఎక్కువ అవుతూ ఉన్నారు. వసతులు కూడా బాగానే ఉన్నాయి. ఈసారి శివరాత్రికి స్పెషల్ ఏర్పాట్లు చేశారు కదా, లైటింగ్, డెకరేషన్ అన్ని బాగున్నాయి. ఇక్కడ డెకరేషన్ చాలా బాగుంది స్వామి. భక్తులు చాలా పెరిగారు. చాలా మంది భక్తులు వచ్చారు. ఇంతమంది భక్తులకు ఇంత కన్వెంట్ చేస్తున్నారంటే మల్లేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ ఉన్నది. పోలీసుల పనితీరు, అధికారుల పనితీరు ఎలా ఉంది? సిబ్బంది, వాలంటీర్స్, మెడికల్ షాపు, సేవా కార్యక్రమం వచ్చిన వాళ్ళు అందరూ చాలా కష్టపడి చాలా భక్తితో శ్రద్ధతో చేస్తున్నారు. ఇప్పుడు తేడాలు వచ్చాయి. గతానికి ఇప్పుడు తేడా అంటే ఏం లేదు స్వామి. జనం ఎక్కువ ఉన్నారు, భక్తులు ఎక్కువ ఉన్నారు. అన్నదానం ఎలా ఉంది సార్? అన్నదానం క్వాలిటీ చాలా బాగుంది. చాలా బాగుంది. అన్ని టైంకి ఇస్తున్నారు. క్యూ లైన్లో వీళ్ళందరూ కూడా అన్ని టైం ఇస్తున్నారు స్వామి. అన్ని టైంలో నీళ్ళు ఇస్తున్నారు. నీళ్ళు వసతి చేస్తున్నారు. తాగడానికి నీళ్ళు ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఏదైనా పిల్లవాడు కానీ ఏదైనా ఒక వస్తువు కానీ తప్పైనా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే అనౌన్స్మెంట్ చేసి మన వస్తువు, మన పిల్లల్ని, మన వృద్ధుల్ని అందరూ మన దగ్గర చేరుస్తున్నారు. ఆ ఏర్పాటు చేసినారు. మేమైతే మాది వచ్చేసి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం మాది. అక్కడి నుండి మేము వెంకటాపురం నుండి పాదయాత్ర వచ్చాము. అక్కడి నుండి ఇక్కడ దాకా సౌకర్యం అంతా సూపర్ గా ఉంది. గత ప్రభుత్వం కింద ఈ ప్రభుత్వం చాలా సూపర్ గా చేసినారు. మాకు తెలుస్తుంది. నేను కూడా 6 సంవత్సరాల నుండి నడుస్తున్నాను. ఈ గవర్నమెంట్ లో మాత్రం అన్ని సౌకర్యాలు సూపర్ గా ఉన్నాయి.
ఉన్నాయి. ఎక్కడ ఏడైనా ఏమైనా నొప్పులు వచ్చినా, బాగా లేకుండా జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా అంత లెక్క ఏడ చూసినా కానీ వైద్యులు అయితే వెంటనే మాకు మెడికల్ పరంగా అందరూ రెడీగా ఉన్నారు సార్. ఎక్కడ చూసినా మేము పాదయాత్ర వస్తున్నాం కదా, మధ్యలో ఏడైనా ఎవరికి ఇబ్బంది అయినా కానీ అందరికీ సూపర్ గా చూస్తున్నారు. కాలినాడికి వచ్చే వాళ్ళకి కాలినాడికి వచ్చే వాళ్ళకి ఇక్కడ చేరుకున్నాక కూడా ఏ విధానంగా అన్ని సూపర్ గా ఉన్నాయి. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో సూపర్ గా ఉన్నాయి. మరి పోలీసుల పనితీరు ఎలా ఉంది? ఇక్కడ పోలీసులు ఎక్కువ మంది వచ్చి ఇప్పుడైతే బాగా చేస్తున్నారు స్వామి, అన్ని రకాలు బాగున్నాయి. అంత నీట్గా అయిపోయింది. దర్శనాలు కూడా నీట్గా చేసుకున్నాము. మేము స్వస్తి దర్శనం చేసుకున్నాము. శివది అయిపోయింది స్వామి. మళ్ళీ క్యూ లైన్ లో కంపార్ట్మెంట్లు అన్ని ఇస్తున్నారు టైంకి. టయానికి అన్ని మొత్తం మేము ఆడుంటే ఆడ నీట్గా తీసుకొచ్చి మాకు అన్ని అందుబాటు చేసినారు. అన్ని రకాలు బాగా జరుగుతున్నాయి స్వామి. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో సూపర్. ఈ శివరాత్రి ఏర్పాట్లు అంటే లైటింగ్, డెకరేషన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి స్వామి? అన్ని సూపర్ స్వామి, అన్ని సూపర్. అన్ని మొత్తం తింటున్నాం బిచ్చి కూడా సూపర్. అన్ని బాగున్నాయి. ఎలా ఉంది ప్రత్యేకంగా క్వాలిటీ? 3 days నుండి తింటున్నా, సూపర్గా ఉంది. క్వాలిటీ అంత బాగానే ఉంది స్వామి, ఇబ్బంది లేదు. క్వాలిటీ సూపర్గా ఉంది స్వామి. శివరాత్రి అయిపోయాక ఇక్కడే ఉండాలనేసి వచ్చినాం స్వామి. అక్కడి నుండి మేము అప్పుడు ఇక్కడే దీక్ష చేసినాం, ఇక్కడే వేసుకున్నాం మాల్. ఇది ఇక్కడే తీసేయాలని ఇక్కడే ఉన్నా కదా, 3 days నుండి చూస్తున్నా. అన్ని సూపర్ స్వామి. పరిసరాలు అంతా శుభ్రత బాగానే ఉంది, మెయింటెనెన్స్, క్లీన్నెస్, నీట్నెస్ మొత్తం అంతా ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి బాగా చల్లగా కాపాడతాడని మనసారా అందరినీ కోరుకుంటున్నా స్వామి. ఇంత బాగా ఏర్పాట్లు చేసిన అధికారులకు మీరేం చెప్పాలి ప్రభుత్వానికి? అందరికీ స్వామి, పైన అధికారులకి ఇక్కడ ఉన్న అంతా మొత్తం ఉన్న ఎవరు ఉన్న ఇక్కడ చేస్తున్న వాళ్ళందరికీ, పోలీసులకు కానీ బందోబస్తు అన్ని మొత్తం నీట్గా బాగా చేస్తున్నారు. వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు స్వామి. 4 గంటల దర్శనం మాకు మంచి దర్శనం జరిగింది. 56 మంది శివసాంలో వచ్చినాం. ఇక్కడికి మంచి దర్శనం అయింది మాకు. నిమ్మలంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి శ్రీశైల దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ, వస్తువులు కానీ, సదుపాయాలు ఎలా ఉన్నాయండి? మొత్తం మంచిగా నచ్చినాయి సార్ మాకు. మంచిగా ఇలాగ మంచిగా పర్వాలేదు. మంచి అనుకూలంగా మాకు దగ్గర ఉండి అన్ని చూసి సాములు నిమ్మలంగా పర్వాలేదు. స్వామివారి అన్న ప్రసాదాలు కానీ అన్ని అందాయా మీకు? అన్ని అందినాయి స్వామి. ఎటువంటి అసౌకర్యం లేదుగా? మంచి సౌకర్యం, మంచి పర్వాలేదు. స్వామివారి దర్శనం బాగా జరిగింది? చాలా బాగా జరిగిందండి. శ్రీశైల దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? ముఖ్యంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి కదా, బాగా జరుగుతున్నాయి. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, మాటల్లో చెప్పలేను. అంత బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. ఫుడ్ బాగుంది, ప్రసాదాలు బాగున్నాయి, అన్ని బాగున్నాయండి. రోజు దర్శనం చేసుకుంటున్నాం. అమ్మ దర్శనం, అయ్యవారి దర్శనం. సంబంధించి వస్తువులు కానీ, ఇక్కడ వాష్రూమ్స్ కానీ అన్ని బాగున్నాయా? అసలు దేనికి పేరు పెట్టక్కర్లేదండి. వాష్రూమ్స్ ఏంటి, పడుకోవడానికి ఏంటి, అసలు దేనికి ఇబ్బంది లేదు. దొంగల భయం కూడా లేదండి. అంత సెక్యూరిటీ ఉంది. దోమలు లేవు, సెక్యూరిటీ బాగుందండి. అందరూ కూడా చాలా బాగా చెప్తున్నారు. మనకు తెలియని వాళ్ళు వచ్చినా సరే మనకు భయం లేదు. అంత బాగుంది. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. క్యూ సిస్టమ్ బాగుంది. పోలీస్ సెక్యూరిటీ, గుడి వాళ్ళు అందరూ అరేంజ్మెంట్ బాగా జరిగిస్తున్నారు. శ్రీశైల దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ, వస్తువులు కానీ, సదుపాయాలు ఎలా ఉన్నాయి? మొత్తం సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బెటర్. ఇప్పుడు చాలా కేర్ తీసుకుంటున్నారు. స్వామివారి అన్న ప్రసాదాలు, లడ్డు ఎలా ఉన్నాయి? రుచి, టేస్ట్ బాగుంది. ప్రసాదం ఇవ్వడమే గ్రేట్. రుచి అవసరం బాగుంది, చిన్నగా. సో ఓవరాల్ గా ఇక్కడ సదుపాయాలు అయితే బాగున్నాయా? సదుపాయాలు బాగున్నాయి. సెక్యూరిటీ బాగుంది. అంటే అందరూ సేఫ్టీ ఎక్కువ బాగుంది. మెయిన్ అడిగేది లాండ్లాడే, ఆ లాండ్లాడ్ బాగుంది. స్వామివారి దర్శనం బాగా జరిగిందండి? బాగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగానే ఉన్నాయి సార్. అంటే మహిళలకు సంబంధించి కానీ, చిన్నపిల్లలకు సంబంధించి వస్తువులు, సదుపాయాలు ఎలా ఉన్నాయి? సదుపాయాలు అన్ని బాగున్నాయి సార్. ఇరుముడు కట్టుకొని వచ్చారు కదా, ఇక్కడ వస్తువులు కానీ, ఏర్పాట్లు, దేవస్థానం వారి అన్ని బాగున్నాయా? ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ ಸ್ವಾಮಿ, ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది ಸ್ವಾಮಿ. ఎంతసేపట్లో అయింది దర్శనం? ಒಂದೂವರೆ ಗಂಟೆಯಲ್ಲಿ ಬೇಸಾಗಿದೆ ಸ್ವಾಮಿ. ಎಲ್ಲ ಈ ಸತ್ಲಿ ಹೋದ ವರ್ಷಕ್ಕೆ ಎಲ್ಲ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಮುದ್ದಟ್ನೂರು ಗ್ರಾಮದಿಂದ ಬಂದಿವಿ, ಪಾದಯಾತ್ರೆ ಬಂದಿವಿ. ಮುದ್ದಟ್ನೂರು ಸ್ವರೂಪಲ್ಲಿಂದ ಬಂದಿವಿ. ಮುದ್ದಟ್ನೂರು ನಾವು ಮುಗ್ಗರು ವಸ್ತಿಂದಾರ, ನಾವು ಮೂವರು ಬಂದಿವಿ. ಬಹಳ ಚೆನ್ನಾಗೈತೆ. ಎಲ್ಲ ಜೀವನದಾಗ 60 ವರ್ಷದೊಳಗೆ ದರ್ಶನ ಮಾಡಿದ್ರೆ ನಾವು ನರಜನ್ಮಕ್ಕೆ ಬಂದಕ್ಕೂ ಸಾರ್ಥಕ ಆಗ್ತದೆ. ಇಲ್ಲಿ ಊಟದ್ದು ಗೀಟದ್ದು ಎಲ್ಲ ಬಹಳ ಚೆನ್ನಾಗೈತೆ. ವ್ಯವಸ್ಥೆ, ಲೆಟ್ರಿನ್, ಬಾತ್ರೂಮ್ ಬಹಳ ಚೆನ್ನಾಗೈತೆ. ನಿಮ್ಮ ಸಂಸ್ಥೆ ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ಧನ್ಯವಾದಗಳು. ఇప్పుడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి కదా, శ్రీశైల దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ, వస్తువులు కానీ, సదుపాయాలు ఎలా ఉన్నాయి? మొత్తంగా మంచిగా ఉన్నాయి సార్. మంచిగా ఉన్నాయి, బాగున్నాయి స్వామి సదుపాయాలు. ఓకే. మహిళలకు ఎలా ఉంది? మహిళలకు ఇట్లా బాగున్నాయి స్వామి. ఓకే. స్వామివారి అన్న ప్రసాదాలు అన్ని బాగున్నాయా? బాగున్నాయి స్వామి. రైట్. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది సార్. ఎంతసేపట్లో దర్శనం అయింది? 2 hours అయింది సార్. శ్రీశైల దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ, వస్తువులు ఎలా ఉన్నాయండి? బ్రహ్మాండంగా చేసినారు సార్. టేస్ట్ ఏదైనా కానీ అన్ని బాగున్నాయి సార్. స్వామివారి అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్. చాలా చక్కగా ఉన్నాయి. శ్రీశైల దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ, వస్తువులు కానీ, సదుపాయాలు ఎలా ఉన్నాయండి? ఈ రోజు నుంచి అయితే బాగానే ఉన్నాయి. ఇప్పటి నుంచి మాత్రం అయితే చాలా బాగున్నాయా? అంటే ఎటువంటి అసౌకర్యం లేకుండా తాగునీరు కానీ, స్వామివారి అల్పాహారం కానీ, అంటే అన్నప్రసాదాలు అన్ని బాగున్నాయా? ఏమి ఇబ్బంది లేకుండా అందరికి మంచిగానే సప్లై చేస్తాం. ఓకే. ఎంతసేపట్లో దర్శనం అయింది మీకు? మేము ఉదయం 6 అట్లా వచ్చినాము. అంటే ఈ టైంకి అయింది అనమాట. ఇంచుమించు 4 గంటలు పట్టింది. అంటే స్వాములకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఏర్పాట్లు కానీ, వస్తువులు అన్ని బాగున్నాయండి? అన్ని
అన్ని బాగున్నాయి, పర్వాలేదు, ఇబ్బంది. ఓకే, దర్శనం బాగా జరిగిందా? ದರ್ಶನ ಚೆನ್ನಾಗೈತ್ರಿ. ఓకే, ಏರ್ಪಾట్లు ఎలా ఉన్నాయి, సదుపాయాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? ಎಲ್ಲ ಪರವಾಗಿಲ್ಲ, ಎಲ್ಲ ಚೆನ್ನಾಗೈತ್ರಿ, ಏರ್ಪಾಟ್ ಐತ್ರಿ. ಆಮೇಲೆ ಅಂತೀರಿ ಅದು ಕರ್ನಾಟಕ ರೀ. ನಾವು ಅಲ್ಲಿಂದ ವೆಂಕಟಾಪುರದಿಂದ ಪ್ರತಿ ವರ್ಷ ಒಂದು 60-70 ಮಂದಿ ನಮ್ಮ ಊರ ಪಾದಯಾತ್ರೆ ಬರ್ತೀವಿ ಅಲ್ಲಿಂದ ವೆಂಕಟಾಪುರದಲ್ಲಿ ಬಂದು ಇಲ್ಲಿ ಬಂದು ಇಲ್ಲಿ ಒಂದು ಇದು ಮಾಡ್ಕೊಂಡು ದರ್ಶನ ಪಡ್ಕೊಂಡು ದರ್ಶನ ಮಾಡಿ ಪ್ರಸಾದ ತೊಗೊಂಡು ಮತ್ತೆ ಮುಂದೆ ಮಾನಂದಿ ಹೋಗ್ತೀವಿ ನಾವು. ಹೋಗಿ ಚೆನ್ನಾಗೈತ್ರಿ ಪಾದಯಾತ್ರೆ ರೀ. ಎಲ್ಲಿ ಏನು ತೊಂದರೆ ಏನಿಲ್ಲ ರೀ. ಎಲ್ಲ ಕಡೆ ಅನ್ನ ಪ್ರಸಾದ ರೀ, ಅನುಕೂಲ ರೀ. ಏನು ಯಾರಿಗೇನು ತೊಂದರೆ ಆಗ್ಲಾರ್ದಂಗೆ ರೀ ಎಲ್ಲರನ್ನು ಕಾಪಾಡ್ಕೊಂಡು ಬರತ್ತ ಶ್ರೀಶೈಲ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ರೀ. ನಮ್ಮ ಕಡೆ ಏನೇನು ಆತಂದ್ರೆ ಎಲ್ಲರೂ ಆತನ ಆಶ್ರಯ ಆತಂದ್ರೆ ಪ್ರತಿ ವರ್ಷ ಬರ್ತೀವ್ರಿ ನಾವು. ప్రతి ವರ್ಷ శివరాత్రి ముందు ಬರ್ತೀವಿ. ఏంటి శివరాత్రి ముందు ಎಲ್ಲ కಡೆ ಚೆನ್ನಾಗೈತ್ರಿ. మేము కర్నూలు జిల్లా ఆదోర్ నుంచి వచ్చినాము. మేము ఒక 8 మంది పాదయాత్రగా వెంకటాపురం నుంచి వచ్చినాము. మేము అంతా వచ్చినట్టునే దర్శనం చాలా సంపూర్ణంగా బాగా అయింది మాకు దర్శనం. ఏ ఇబ్బంది లేకుండా దర్శనం అయితే బాగా అయింది. ఓకే, అంటే ఈ రోజు నుంచి అంటే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి శ్రీశైల దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ వస్తువులు సదుపాయాలు ఎలా ఉన్నాయి మొత్తంగా? నీటి వసతి కావచ్చు, పరిశుభ్రత కావచ్చు, అంతా చాలా బాగుంది. ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది. ఓకే, స్వామివారి అలంకరణ కానీ స్వామివారి అన్నప్రసాదాలు కానీ ఎలా ఉన్నాయి మొత్తంగా? బాగున్నాయి, చాలా బాగున్నాయి.